ఫ్రెండ్స్, ఈ రాక్షసుల బారి నుండి ఈ నగరం అంతమైపోతుంది. గానీ రిజల్ట్ అదే మళ్లీ మొదలవుతుంది. రాక్షసుల లెక్క తగ్గకుండా పెరిగిపోతా ఉంటుంది. ప్రపంచంలోని సిటీలన్నీ శిథిలాలు అన్ని నాశనమైపోతాయి. కోట్ల మంది ఈ రాక్షసులకు బలైపోతారు. డేవిడ్ కి అనిపించింది ఇక మనుషుల జాతి అంతమే అని. కానీ సడన్ గా 24 గంటల తర్వాత ఆ రాక్షసులని ఏదో ఆర్డర్ మీద ఒక్కసారిగా వెనక్కి తిరిగి నెమ్మదిగా భూమి కిందికి దిగి అదృశ్యమైపోతుంటాయి. ప్రజలు షాక్ అయిపోయిండు. తర్వాత తెలిసింది ఆ డ్రిల్లింగ్ యాక్సిడెంట్ జరిగిన రోజే పూర్తి సూర్యగ్రహణం ఉండేదట. నిజానికి ఈ రాక్షసులు గ్రహణం సమయంలోనే నరకం నుంచి బయటకు వచ్చేవట. సూర్యకిరణాలు తిరిగి వచ్చేసరికి కిందికి దిగిపోతా ఉంటాయి. కొన్ని రోజులు శాంతి ఉంటుంది. కానీ సడన్ గా డేవిడ్ బాబాయ్ ఫోన్ చేస్తుంటాడు. డేవిడ్, వెంటనే బయలుదేరురా, నెక్స్ట్ సూర్యగ్రహణం వచ్చేస్తది అని అంటుంటాడు. డేవిడ్ టైం వేస్ట్ చేయకుండా ఇంటి వైపు పరుగు పెడుతుంటాడు. న్యూస్ ఛానళ్లన్నీ లైవ్ లో వార్నింగ్ ఇస్తా ఉన్నాయి. ప్రజలారా, త్వరగా షెల్టర్ తీసుకోండి, అంతే మళ్లీ ఆకాశం నలుపు రంగులో మారుతుంది అని అంటుంటారు. భూమి కింది నుంచి ఆ రాక్షస గుంపు బయటకు వస్తుంటాయి. క్షణంలో సిటీ మళ్లీ నాశనం అయిపోయింది. డేవిడ్ అందర్నీ సిటీ బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకంటే వాడికి ఒక సీక్రెట్ రూట్ తెలుసు. కానీ వాడు కారు డ్రైవ్ చేయబోతే వాడి ఫ్రెండ్ అడ్డుకుంటుంటాడు. ఇద్దరు గొడవ పడుతుంటే సడన్ గా ఒక దానవుడు దూకి వచ్చి ఫ్రెండ్ ని ఎత్తుకెళ్లిపోయిండు. ఇక 4 వైపులా ప్రమాదం ముంచుకొస్తుంటుంది. అప్పుడు రాక్షసులు మనుషుల్ని ఎత్తుకుని వెళ్లిపోతుంటారు. దాంతో ఈ వ్యక్తి తన ప్రేయసిని కారులో కూర్చోబెట్టుకుని వెళ్తుంటాడు. కానీ ముందున్న దారి మూసుకుపోయి ఉంటుంది. దాంతో కారు వెనకాల పడుతున్న రాక్షసుడు ఒక్కసారిగా ఆగిపోతాడు. కానీ నదికి అవతల ఉన్న ప్రమాదం అతి పెద్దదిగా భావించి రాక్షసుడు అక్కడే నిలబడిపోతాడు.